నిరాశ, కృంగుదల అనేది కూడా అపవాది దాడి. ఏంటది? డిస్కరేజ్మెంట్ అండ్ డిప్రెషన్ ఆర్ ద సైన్స్, ఆర్ వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ అటాక్. నిరాశ, కృంగుదల. ఈరోజు మిమ్మల్ని అడగనక్కర్లేదు, ఐ నో, ఎందుకంటే ఇది చాలా మందికి, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి ఈ నిరాశ, కృంగుదల అనేది బహు వేగంగా, ఎంతో బహుబలంగా పనిచేస్తుంది. అన్నిటికీ నిరాశ పడుతున్నారు, అన్నిటికీ డిసప్పాయింట్మెంట్, అన్నిటికీ డిప్రెషన్. ఎలాగ సాధించగలుగుతాడు? స్మిత్ విగిల్స్వర్త్ గారే చెప్పారు, ఇఫ్ ద ఎనిమీ కెన్ క్యాప్చర్ యువర్ మెంటల్ కెపాసిటీ, అంటే మీరు ఆలోచించే విధానాన్ని వాడు చెర పట్టుకున్నాడు అనుకోండి, మీ జీవితాన్ని వాడు పట్టుకున్నట్టు అర్థమైందా? మీ మనసును ఎప్పుడైతే పట్టుకుంటాడో, మీ మనసును ఎప్పుడైతే వాడు కంట్రోల్లో తీసుకుంటాడో, ఎలాగ కంట్రోల్? నిరాశ. నీకు జరగదు, నువ్వు అవ్వదు, నువ్వు ఫెయిలియర్, నువ్వు వ్యర్థుడివి, నీకు అవ్వదు అని మాటలు పదే పదే వినబడుతున్నాయా? ఇట్ ఈస్ డెఫినెట్లీ ద ఎనిమీ స్పీకింగ్ టు యూ. ఆర్ ఇఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ టు యూ లైక్ దాట్, ఇట్ ఈస్ నాట్ దెమ్ హూ ఆర్ స్పీకింగ్, బట్ హూ? ద ఎనిమీ బిహైండ్ దెమ్. నిరాశ, కృంగుదల అనేది భయంకరమైన ఆయుధాలు అపవాది మనకి విరోధంగా వాడేది. కృంగుదలకి చోటు ఇవ్వకండి. ఎలాగ చోటు ఇవ్వద్దండి? ఎలాగ ఉండమంటారు? నా జీవితంలో ఏది బాగుండట్లేదు. మీ జీవితం బాగాలేదా? నిజంగా బాగాలేదా? ఎంతమంది చెప్తారు నా జీవితం బాగాలేదు అని? యథార్థంగా చెప్పండి, నా జీవితము బాగాలేదు, అస్సలు బాగోలేదు అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? అయితే మీకు ఒక మంచి వ్యక్తి గురించి చూపించాలని ఆశపడుతున్నాను. ఎవరో చెప్పుకొని చూద్దాం. ఎవరండి? ఒక అతను 3 సార్లు, నేను చెప్తాను, హింట్స్ ఇస్తున్నాను, మీరు అందరు ఇంటరాక్ట్ చేయాలని అడుగుతున్నాను. హింట్ ఇస్తాను, ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పాలి, ఓకేనండి? 3 సార్లు ఓడ విరిగిపోయింది. ఒకసారి రాళ్ళతోటి కొట్టబడ్డాడు, చంపివేయడానికి ప్రయత్నం చేశారు మనుషులు. 5 సార్లు కొరడా దెబ్బలు, అంటే 39 సార్లు ఇంటూ 5, 195 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరైనా ఇప్పుడు చెప్పండి, మీ జీవితం బాగుందా? ఆయన జీవితం బాగుందా? మీ జీవితం బాగాలేదా? ఆయన జీవితం బాగాలేదా? ఆయన జీవితం బాగాలేదా? అదే రీతిగా చెరలో పట్టబడి ఉన్నారు. దూషణలు, మాటలు, ఆ బైబిల్లో కొన్ని బ్రీఫ్గానే చెప్తారు, కానీ నిజంగా ఆయన అనుభవించినదంతా చూసినట్లయితే ఎంతో. అటువంటి వ్యక్తి, నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటిదంటే, కొరడా దెబ్బలతోటి, నొప్పితో, గాయాలతో, పచ్చి గాయాలతో ఉన్న వ్యక్తి, రాళ్ళతో కొట్టబడుతున్న వ్యక్తి, అందరి చేత తృణీకరించబడుతున్న వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. ఇప్పుడు మనం చెప్పుకుందాము, మనము ఆయనతో అసలు ఏ విషయంలో పోల్చుకోగలుగుతామా? నథింగ్. వీ కెన్ నాట్ ఈవెన్ కంపేర్. అంత గొప్ప శ్రమ పొందిన ఆయన, ధైర్యంగా ఉండండి, బాగుండండి, సంతోషంగా ఉండండి, ఆయనని స్తుతించండి, ఆయనను ఆరాధించండి, ఆయన మహాకృప కలిగిన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అని ఈ మాటలు కనబడ్డాయా? లేకపోతే ఎప్పుడైనా పౌలు రాశాడా, ఎందుకు దేవా నాకు ఇటువంటివి అనుమతించావు, ఎందుకయ్యా అని ఎప్పుడైనా రాశాడా? లేదండి. ఈరోజు ఈ నిరాశ, కృంగుదల మన జీవితాల్లో ఎంతగానో దాడి ఎంతగానో దోచుకుంటుంది మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మనం ఎంతగానో వేధిస్తుంది. యూ హ్యావ్ టు రియలైజ్, నేను పోరాడతాను. ఫర్గెట్ అబౌట్ ద మెడికేషన్, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్ యాంటీ డిప్రెషన్స్ అంటే ఇవన్నీ అంటారు, కరెక్టే. కానీ మొదటిగా మీరు దేవుని వైపు వెళ్ళండి. నాకు నిరాశ కలుగుతుందంటే స్తుతించడం స్టార్ట్ చేయండి. నిరాశ కలుగుతుందంటే ఆరాధించడం స్టార్ట్ చేయండి. నిరాశ కలుగుతుందంటే ఎవరున్నా లేకపోయినా, ఆలయంలో సర్వీస్ జరుగుతున్నా లేకపోయినా, మీరు ఆలయానికి వచ్చి ఆయన సన్నిధిలో సాష్టాంగపడి, ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని, ఆయన విడుదల, విజయం ఇవ్వకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఆయనని యథార్థంగా వెతికే వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. దావీదు అంటాడు, నాకు భయము కలుగు దినమున నేను ఆయనను ఆశ్రయిస్తున్నాను. భయము, విచారము, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కలిగినప్పుడు మనము దేవుని వైపు చూసినట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే, దట్ ఈస్ ద వే యూ కెన్ ఫైట్ అగైన్స్ ద ఎనిమీ. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు చూసినట్లయితే, ఎటుపోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము, అపాయంలో నున్నను, కేవలము ఉపాయము లేని వారము కాము,
తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఆమేన్. శ్రమ పడుచున్నప్పటికీ మీరు ఇరికించబడట్లేదండి. హల్లెలూయా. అపాయంలో ఉన్నప్పటికీ ఉపాయం లేని వారుగా లేరు. తరమబడుచున్నప్పటికీ దిక్కు లేని వారు కాదు. పడద్రోయబడినప్పటికీ నశించువారు కాదు.